సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లో బ్యాచులు వచ్చేసి 6:43, ఇండియాలో 5:30. పటాయా పుకెట్ లో ఉన్న స్పెషల్ ప్లేసెస్, మస్ట్ విజిట్ ప్లేసెస్. వీసా ఆన్ అరైవల్ 150 మీటర్స్. ఫ్రీ వీసా ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఏంటో మనం ఇంత విచిత్రంగా చూస్తుంది. లక్కీ బాబా ప్రశాంతంగా కూర్చుంటే చాలు సైకో వచ్చేస్తాడు. బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళాలనుకుంటున్నాం. నార్త్ పటాయా బస్ టెర్మినల్ దగ్గరకు వచ్చాం. టర్మినల్ 21 షాపింగ్ మాల్ ఎంట్రన్స్ ముందు ఏరోప్లేన్ చూసారా? ఇది పటాయాలో రెయిన్బో స్ట్రీట్ అంట. కింద చూస్తే స్విమ్మింగ్ పూల్. హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ బ్యాంకాక్ లో ఉన్నాం, సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా క్లాస్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న జనాలంతా ఇండియన్సే. బ్యాచులు వచ్చేసారు థాయిలాండ్ కి. సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ అంటే అది ఒక తెలుగు పేరులో ఉంది. నాకైతే నచ్చింది. దేశం వచ్చాం కదా, కొంచెం భయంగానే ఉంది. ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఇప్పుడైతే మేము వీసా స్టాంపింగ్ కి వెళ్తున్నాం. సింపుల్ అండి. మన రైట్ సైడ్ డైరెక్షన్స్ తో బోర్డ్స్ ఉంటాయి. అందులో మనం వెళ్ళాలనుకున్న కొన్ని ఏరియాస్ కి గేట్ నెంబర్స్, లెటర్స్ తో డైరెక్షన్స్ తో ఉంటాయి. అవి ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మనం బ్యాంకాక్ కి ఫ్రీ వీసా పైన వచ్చాం కదా. ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ వీసా స్టాంప్ వేయించుకోవడానికి వెళ్తున్నాం. మన బుడ్డిగాళ్ళకి ఫ్లాట్ మూవింగ్ ఎస్కలేటర్ చూస్తే చాలు తెగ వచ్చేస్తుంది. అదర్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. అయితే నాకు మాత్రం పీక్ లో ఉంటది. పైన ఫ్లోర్ లో అక్కడ టెంపుల్ ఉంది. అవును, పైన కదా. మమ్మీ అక్కడ చూడు, మనం బ్యాంకాక్ లో అక్కడ హట్సిన్రికి వెళ్తావా? ఎయిర్పోర్ట్ లో ఉన్న గ్యాలరీ సీన్స్ చూసి లక్కీ పాప ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుకుంది. టైం 6:43, ఇండియాలో 5:13 AM టైం. అప్రాక్సిమేట్ 1.5 hour డిఫరెన్స్ ఉంది. మన ముందు అటు ఇటు తిరుగుతుంది కదా ఒక యంత్రం, అది ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్. నెక్స్ట్ మనకి ఇలాంటి టూరిజం నెట్వర్క్ స్టాల్స్ కనిపించాయి. AIS 5G నెట్వర్క్. తీసుకోవాలా వద్దన్న కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నాం. ఫస్ట్ ఫ్రీ వీసా ఆన్ అరైవల్ స్టాంప్ అయితే అయిపోయి తర్వాత చూద్దాం అనుకున్నాం. తెలుసు కదా, ఇవైతే ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ LEDs లైక్ డిపార్చర్స్, అరైవల్స్, టైమింగ్స్. నెక్స్ట్ ఒక కార్నర్ లో ఒక సూపర్ గ్యాలరీ అరేంజ్ చేశారు. బ్యాంకాక్ పటాయా పుకెట్ లో ఉన్న స్పెషల్ ప్లేసెస్, మస్ట్ విజిట్ ప్లేసెస్. ఇప్పటికి నడవబట్టి 2 kilometers అవుతుంది. ఈ వీసా స్టాంపింగ్ ఎక్కడో. అయ్యో పాపం మన బుడ్డిగాడు మార్నింగ్ కదా నిద్రలో ఉన్నాడు. నైట్ జర్నీలో టైర్డ్ అయిపోయాడు. అందులో పిల్లలకి ఇంట్లో నిద్రపోయినంత సుఖంగా జర్నీలో ఎలా ఉంటది. ఫస్ట్ నుంచి మేము ఎతుకుతున్న బోర్డు వచ్చింది. పైన బోర్డు చూసారా? వీసా ఆన్ అరైవల్ 150 మీటర్స్. ఎయిర్పోర్ట్ లోకి వచ్చాక మనం చేయాల్సిన పని అదే. వీసా ఆన్ అరైవల్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇండియన్స్ థాయిలాండ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రెసెంట్ కొన్ని డేస్ అయితే వీసా అవసరం లేదు. బట్ ఫ్రీ వీసా స్టాంపు పాస్పోర్ట్ పైన వేయించుకోవాలి. మనకి 60 days టైం ఉంటుంది టూరిస్ట్ వీసా కింద. నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్తే ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్ వచ్చింది. అక్కడికి వెళ్తే ఈ డెస్క్ పక్కనే వీసా ఆన్ అరైవల్ ఆఫీస్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రీ వీసా ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వేలో అక్కడున్న ఆఫీసర్స్ స్టాంప్ వేసేస్తారని చెప్పారు. ఈ బుడ్డిగాడు ఎవరు రెడ్ బ్యాగ్ తగిలించుకుని భలే ఉన్నాడు. డోరేమాన్ లాచ్చు. ఈ బుడ్డి పాప పాల బుగ్గలు భలే ఉన్నాయి. అసలు ఏంటో మనం ఇంత విచిత్రంగా చూస్తుంది. పార్ట్ 1 లో చూసాం కదా, బెల్ట్ నంబర్ 15. ఇక్కడ మన బ్యాగేజ్ క్లైమ్ చేసుకోవచ్చు. ఈ బెల్ట్ లో అలా తిరుగుతూనే ఉంటాయి. మన లగేజెస్ దగ్గరికి వెళ్ళండి. పాపం లక్కీ బాబా ప్రశాంతంగా కూర్చుంటే చాలు సైకో వచ్చేస్తాడు. ఏ పాపం రా. ఈ 3 బ్యాగులు కలెక్ట్ చేసుకోవడానికి 15 minutes పట్టింది. మోరోవర్ ఇన్ని బ్యాగులు ఉంటే కూడా కన్ఫ్యూజన్. మోస్ట్లీ సిమిలర్ గానే ఉంటాయి చాలా బ్యాగ్స్. సో మన బ్యాగ్ కి పర్ఫెక్ట్ స్టిక్కర్ వేసుకొని రావాలి మన డీటెయిల్స్ తో. లగేజెస్ అయితే క్లైమ్ చేసుకున్నాక మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏదైనా బాగా సిగ్నల్ వచ్చి నెట్వర్క్ సిమ్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ 3 నెట్వర్క్స్ ఉంటాయంట. AIS, True, DTAC. మేమైతే AIS నెట్వర్క్ సిమ్ చూస్ చేసుకున్నాం. 699 baht ప్లాన్, అన్లిమిటెడ్ డేటా అండ్ ఫ్రీ కాల్ 50 minutes. థాయిలాండ్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసిన 1 rupee బాట్ ఇది. 1 baht ఈక్వల్స్ టు 2.5 rupees అనుకోండి. నెక్స్ట్ ఇది కస్టమ్స్ ఏరియా. మనం ఎయిర్పోర్ట్ బార్డర్ క్రాస్ చేసేటప్పుడు వస్తుంది. అమ్మ, ఎయిర్పోర్ట్ లో నుంచి 70% బయటకు వచ్చినట్టే. నెక్స్ట్ మేము బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ క్యాబ్స్ అవన్నీ ఐడియా లేదు కదా. సో ఇక్కడ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లో టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ అని చిన్న ఆఫీస్ ఉంటుంది. షార్ట్ కట్ TAT. అండ్ ఆల్సో ఇట్ ప్రమోట్ థాయిలాండ్ టూరిజం ఇండస్ట్రీ. అక్కడికి వెళ్ళి అడిగితే మనం ఎలా వెళ్ళొచ్చో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఉన్న బోర్డ్స్ జూమ్ చేస్తే కంప్లైంట్ సెంటర్ tourism.org ఉంది. ఇక 2 QR కోడ్స్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా థాయ్ లాంగ్వేజ్, మనకు అర్థం కాదు. ఫస్ట్ లో గేట్ నంబర్ 8.
ఫస్ట్ ఫ్లోర్ కౌంటర్ నెంబర్. అబ్రామ్ లే లే. ఈమె వన్ ఆఫ్ ద ట్రాలీ అసిస్టెంట్. ఎస్కలేటర్ మూవ్ అయ్యేటప్పుడు అలా కూర్చోకూడదంట. మన బుడ్డిగాడికి బాగైంది. లక్కీ పాపని లేపేశాడుగా, ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు. మ్యాగ్నెటిక్ ఎస్కలేటర్. అయిపోతాను సార్, మనం పట్టుకోవాల్సిన పని లేదు. వెయిట్ ఉన్న ట్రాలీ అయినా మనుషులైనా నించుంటే చాలు, ఈ ఎస్కలేటర్ అండర్ గ్రౌండ్ లోకి అలా తీసుకెళ్ళిపోద్ది. గేట్ నెంబర్ 8 అనుషా. ఏంట్రా వదిలేదు, హ్యాండిల్ గట్టిగా పట్టుకోవాలి. మొత్తానికి ఎయిర్పోర్ట్ లో అండర్ గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. అక్కడ సైడ్ కి ఎల్లో బోర్డ్ లో ఆరో ఉంది కదా, పబ్లిక్ టాక్సీ రూట్ చూపిస్తుంది. పదా వెళ్దాం పదా. గేట్ నెంబర్ 8. ఇక్కడ టాక్సీ బుక్ చేసుకుంటే 4 మెంబర్స్ కి 1500 చూపిస్తుంది, అంటే 3800 రూపీస్. సో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వెళ్దాం అనుకున్నాం. బ్యాంకాక్ లో బస్సు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇక్కడ గేట్ నెంబర్ 8 లోనే బయట కాకుండా కొంచెం లోపలికి వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ ఉంటాయి. అక్కడ ఉన్నాయి కదా రెడ్, ఆరెంజ్, గ్రీన్, అవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్. డోంట్ డూ ఫైట్. మనం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బస్కి వెళ్ళాలనుకుంటే ఈ చిన్న చిన్న సెంటర్స్ దగ్గరకు వచ్చి ఇలా నించోవాలి. నెక్స్ట్ మన టర్నే. ఏంటి మనిషి ఇంత పొడుగ్గా ఉన్నాడు. మొత్తానికి 4 టికెట్స్ అయితే తీసుకున్నాం. చూపి టికెట్స్. 760 అని సార్, 760 టైప్ పర్ పర్సన్ 190 రూపీస్ టికెట్. విన్నారు కదా, చూడండి 4 టికెట్స్ 760 థాయ్ బాత్స్, అప్రాక్సిమేట్ 1950 రూపీస్. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాం. బయట ఉన్న నార్త్ పటాయా బస్ టర్మినల్ దగ్గరకు వచ్చాం. ఎగ్జాక్ట్ 8:30 AM బస్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వాళ్ళు మనం తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్స్ కి మన డీటెయిల్స్ ఉన్న స్టిక్కర్స్ ని బ్యాగ్స్ కి ట్యాగ్ చేసి ఇదిగో ఇంత పెద్ద బస్ టిక్కీలో పెట్టేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ బస్ సర్వీసెస్ లో నార్త్ పటాయా కాకుండా జొమిటన్ బస్ టర్మినల్ కూడా ఉంటదంట. పర్ పర్సన్ 140 థాయ్ బాట్ అంట టికెట్. బ్యాంకాక్ ఫస్ట్ టైం కదా, ఆ జొమిటన్ గురించి అంత ఐడియా లేదు. బస్ టికెట్ చూడు ఎంత పెద్దగా ఉందో. హాయ్, మన బస్ కండక్టర్ తలకి క్రిస్మస్ ట్రీ బ్యాండ్ అటు ఇటు కొమ్ముల్లో బలేదు కదా. అబ్బా, ఇన్సైడ్ బస్ మాత్రం ఓల్వో బస్సులో భలే లగ్జరీగా ఉంది. ఓకే మమ్మీ, విల్ సిట్ హియర్. మనకి ఇక్కడ టాక్సీ సర్వీస్ కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా రీజనబుల్ గా ఉంటది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 760 బాత్స్, టాక్సీ సర్వీస్ 1500 బాత్స్. 4 మెంబర్స్ కి కాస్ట్ డబుల్ అవుతుంది. మన లక్కీ పాపకి భలే నచ్చినట్టుంది బస్సు. ఇయ్యో చాలా బాగుంది మమ్మీ, కట్టెన్ ఓపెన్ చేస్తే. ఇక మేము బస్ ఎక్కింది అయితే ఎయిర్పోర్ట్ లో కదా. బయట నుంచి పోర్ట్ ఏరియాలో ఏరోప్లేన్ చూడండి. ఏరోప్లేన్ మమ్మీ పైన. అండ్ జస్ట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయిన ఏరోప్లేన్ కూడా పైన వెళ్తుంది. ఇంకా బ్యాంకాక్ నుంచి పటాయాకి అయితే 2 అవర్స్ జర్నీ. ఇంకా నైట్ అంతా అసలు నిద్ర లేదు కదా. మా బుడ్డిగాళ్ళు 1.5 అవర్ ఫుల్ స్లీపింగ్. నెక్స్ట్ ఇంకా పటాయాలో బస్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. బస్ స్టాప్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇక్కడ నుంచి మా హోటల్ కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. పాపం చిన్న పిల్లలు చాలా అలసిపోయారు. హలో, అరే మా లక్కీ పాప బెల్ల సిగ్గుపడుతుంది. బుక్ చేసిన క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా అభిగాడు వాడి బాధ వాడిది చాలా విసిగిస్తున్నాడు. మళ్ళీ వచ్చి ఎలా పుచ్చుకున్నాడు చూడండి. నేను వస్తాను, నేను తీసుకెళ్ళిన లగేజ్ వాడిని ఎత్తుకొస్తా. అదే కార్ శాస్త్రం. ఆ అభిగాడేమో నాపై పుచ్చుకున్నాడు. పాపం తండ్రి కూతుర్లు తెచ్చిన లగేజ్ ని అటోకరు ఇటోకరు వేసుకుని క్యాబ్ దాకా వెళ్ళిపోయారు. లేడీ టాక్సీ డ్రైవర్ చాలా ఇంటెలిజెంట్. అసలు లొకేషన్ కరెక్ట్గా తీసుకోలేదని మేము వెయిట్ చేస్తున్న సరౌండింగ్స్ వాట్సాప్లో ఫోటో తీసి షేర్ చేయగానే వెంటనే వచ్చేసింది. గో అభిరామ్, గో ఎక్కి పడుకో ఫస్ట్. పాపం బుడ్డిగారు తల దుమ్మును కొట్టుకుంది. ఫైనల్ గా కార్ రాగానే అందరం లోపలికి దూరిపోయాం. స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. స్లో ప్రెజెంట్ మా డెస్టినేషన్ ద బేవ్యూ హోటల్. ఆ హోటల్ పటాయాలో చోల్బురి బీచ్ రోడ్ లో ఉంది.
షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ ఫేమస్ ఏది టెర్మినల్ 21 ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది టెర్మినల్ ఆన్ ది వేలు థాయిలాండ్ ఫ్లాగ్ చూసారా? ఫ్లాగ్ ఉన్న రైట్ సైడ్ బిల్డింగ్ గవర్నమెంట్ పటాయా సిటీ హాల్ అంట. వాట్ ఇస్ దిస్ ఓకే నెక్స్ట్ మన ముందట వచ్చేది టర్మినల్ 21 షాపింగ్ మాల్. యాక్చువల్గా ఈ మాల్ కాన్సెప్ట్ ఒక్కొక్క ఫ్లోర్లో కొన్ని సిటీస్ కంట్రీస్ అలాంటి థీమ్స్ సెట్ చేశారంట. లైక్ గ్లోబల్ షాపింగ్ అండ్ డైనింగ్ అన్నట్లు ఉంటుంది. టర్మినల్ 21 షాపింగ్ మాల్ చాలా పెద్దగా ఉంది బయట నుంచి అయితే. ఎప్పటిదాకా వస్తుందో ఈ మాల్ వెళ్ళే కొద్దీ వస్తుంది. ఈ మాల్ ఎంట్రన్స్ ముందు ఏరోప్లేన్ చూసారా? సరౌండింగ్స్ కి చాలా బ్రైట్ లుక్ ఇచ్చింది. క్రిస్మస్ ట్రీ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, రోడ్డు చూసారా రంగురంగుల్లో ఉంది. ఇది పటాయాలో రెయిన్బో స్ట్రీట్ అంట. ఈ ప్లేస్ లో ఈక్వల్ మ్యారేజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారంట జాన్వర్ లో. తర్వాత నెక్స్ట్ టర్నింగ్ తీసుకోగానే చోల్బురి బీచ్ రోడ్ వచ్చింది. సో హోటల్ దగ్గరలో ఉన్నామని అర్థం. రైట్ సైడ్ ఏమో బీచ్, లెఫ్ట్ సైడ్ ఏమో మాల్స్, వాకింగ్ స్ట్రీట్స్. అబ్బో మామూలుగా లేదు అసలు లొకేషన్. ఇక ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా క్లియర్ గా ఫాలో అవుతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప హార్న్ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఆన్ ద వేలో క్లబ్లు పబ్బులు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ షర్ట్స్, అవి కూడా క్లబ్సే. ఆటో షాప్స్, థాయ్ మసాజ్ షాప్స్, మొత్తం ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పటాయా సెంట్రల్ మాల్ వచ్చింది. ఈ పటాయా సెంట్రల్ మాల్ పక్కనే మా హోటల్ కూడా. బై వాక్ రావచ్చు. ఎంట్రన్స్ లో చూడండి ఒక బుద్ధా మందిర్ కనిపిస్తుంది. ఈ హోటల్ రూమ్స్ 2 months ముందే బుక్ చేసుకున్నాం. యాక్చువల్గా మాకి క్లబ్ మహీంద్రా మెంబర్షిప్ ఉంది. అదర్ కంట్రీస్ లో కొన్ని టైఅప్ అయింటాయి, కొన్ని మహీంద్రా ఓన్ అయింటాయి. సో అలా బుక్ చేసుకున్నాం. ఈ హోటల్ బిల్డింగ్ 9 floors ఉంది. అవుట్ సైడ్ సరౌండింగ్స్ అయితే మాత్రం చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. అభి ఆ లాస్ట్ కార్నర్ లో ఉన్నది బెల్ బాయ్ ట్రాలీ అంటారు. రాగానే సర్వీస్ బాయ్ ఈ లగేజెస్ అన్ని షిఫ్ట్ చేస్తున్నాడు. హోటల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద లాబీ కనిపిస్తుంది. కూల్గా కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియాస్. సవడికా అని వెల్కమ్ చెప్తున్నారు. ఈ హోటల్లో లెఫ్ట్ సైడ్ 3 చెక్-ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ ఒక సర్వీస్ డెస్క్ కూడా ఉంది. రూమ్ యాక్సెస్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళాడు భరత్. మనమైతే హోటల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది అభిరామ్ పడుకున్నావా? పాపం మా బుడ్డిగడికి నిద్ర ఎప్పుడు తగ్గుద్దో ఏంటో. రాగానే సోఫాలో వెళ్ళిపోయాడు. పైన లైట్స్ చూసారా కుండల్లో బంధించారు. నెక్స్ట్ ఈ హోటల్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా. వన్ థింగ్, యాక్చువల్గా సర్వీస్ బాయ్ మనకు శ్రమ లేకుండా లగేజెస్ అన్ని రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ పక్కన రిక్షా సైకిల్ మాత్రం సూపర్. మా రూమ్ నెంబర్ అయితే 733. మాకు అలాట్ చేసిన రూమ్ 7th floor లో ఉంది. ఈ డోర్ లాక్ సిస్టమ్ కార్డు యూజ్ చేసి ఓపెన్ చేస్తాం. ఎందుకు రూమ్ లో చాటుగా ఉంది? లైట్ వేస్తా, వెయిట్ చేయి. రూమ్ మాత్రం చాలా నీట్ గా ఉంది. ఇంకా మన పిల్లలు అడుగు పెట్టారు కదా, రచ్చే. గట్టిగా ఉంది పెట్టు. ఈ బొంద సాఫ్ట్ గా ఉంది లేదా. మనకి హోటల్లో వైఫై పాస్వర్డ్ కూడా ఇస్తారు. అరే ఒక్కసారి బాల్కనీ వ్యూ చూడండి, ఎంత బాగుంది అసలు. ఆకాశ పంచుల్లో ఉన్నట్టుంది నాకైతే. కింద చూస్తే స్విమ్మింగ్ పూల్ చాలా అవసరంగా ఉంది. ఇంకా రూమ్ విషయానికి వస్తే 2 beds ఉన్నాయి. ఇంకా మేము అడిగితే ఎక్స్ట్రా కాట్ కూడా అరేంజ్ చేస్తారు. లీవ్స్ తో వాల్ హ్యాంగర్ భలే ఉంది. సర్వీస్ బాయ్ చెప్పింది వైఫై పాస్వర్డ్ ద బేబీ హోటల్. ఇక్కడ ఉన్న థింగ్స్ అయితే డ్రింక్ చేసే వాళ్ళకి బాటిల్స్, మిల్క్ బాయిల్ చేసుకోవడానికి చాయ్ కెటిల్, కింద ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.